బిగ్ బాస్ హౌస్ అంటే నామినేషన్స్ వేడి లేకుండా ఉంటుందా? బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. హౌస్‌లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిద్దరి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్స్‌లో ఎక్కువగా నాగమణికంఠకు ఓట్లు పడటంతో నాగమణికంఠ ఎమోషనల్ అయిపోయారు. హౌస్‌మేట్స్ అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు ఆయన చెప్పిన మాటలకు. నేను ఎంతో కష్టంగా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాను. ఇదే నా ఆఖరి ఛాన్స్. నాకు తల్లిదండ్రులు లేరు. నా కూతురు బాధ్యత నాకుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ ఆయన పాస్ట్‌కి సంబంధించిన విషయాలు చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాటలకి అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ యష్మి గౌడ కూడా కన్నీరు పెట్టుకుంటూనే మరోవైపు "నువ్వు ఇక్కడ ఎమోషనల్ డ్రామాలు చెయ్యకు" అంటూ అరిచింది. ఇక ఆ ఎమోషనల్ డ్రామాల విషయం పైన మరి నాగమణికంఠ తర్వాత ఎపిసోడ్స్‌లో ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది తెలీదు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అనుకుంటారు. ఎవరి ఎమోషన్స్ కూడా ఇక్కడ పట్టించుకోరని చెప్పాలి. వారు కథ చెప్పినంత సేపు ఏడుస్తారేమో కానీ ఆ తరువాత వాళ్ళ గేమ్‌ని వాళ్ళు ఆడుతూ ఉంటారు. నాగమణికంట తన గేమ్ ఆడితే బావుంటుంది. ఇలా ఎమోషనల్ చెప్పడం కంటే ఎవరు పట్టించుకోరని చెప్పాలి. ఇక అలాంటివన్నీ వదిలేసి ప్రస్తుతం గేమ్ పైన ఫోకస్ పెడితే ఖచ్చితంగా నాగమణికంటకు మంచి ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా. మరి మీ అభిప్రాయం ఏంటి? నాగమణికంట ఇలా ఎమోషనల్ స్టోరీ చెప్పడంపై మళ్ళీ మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి.